కలకు అనుగుణంగా నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో దీపాదాస్ మున్షి గారు కూడా ఉండే వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత మర్యాదపూర్వకంగా పరిగి స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మన డిసిసి ప్రెసిడెంట్ గారు నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఆ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు చెప్పారు, పరిగిలో రేపు వెంకటేశ్వర స్వామి 37వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయన్న, రండి అని అన్నారు. నిజంగా పార్టీ మారిన తర్వాత నా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి మొదటి రోజు పరిగికి రావడము, దాంట్లో బ్రహ్మోత్సవాలు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. నేను పార్టీ మారిన తర్వాత మారిన దానికి రీజన్స్ కూడా ఇంతకుముందుకు అందరూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేసిన. నేను 5 సంవత్సరాలు ఒక పార్లమెంట్ సభ్యునిగా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ నాకెంత చేతనైతే అంత ఆర్థిక పరంగా కానీ అభివృద్ధికి అందుబాటుకు నేను పాలు పంచుకుంటా అని చెప్పి ఒక ఎలక్షన్లు అప్పుడు ముందు వచ్చినప్పుడు దానికి అదే అనుగుణంగా నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ అప్పుడు చెప్పిన, నా ఫోన్ నెంబర్ ఇది ఉంటుంది, మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి, అందుబాటులో ఉంటా అని చెప్పి. అదే ఫోన్ నెంబర్ ఇప్పటికి కూడా అదే పెట్టుకున్నా. ఆ ఫోన్ నెంబర్కి ప్రజలందరూ ఫోన్ చేసినారు. 5 సంవత్సరాలు పార్టీలకు అతీతంగా ఎవరు ఫోన్ చేసినా నాకెంత చేతనైతే అంత పని చేసుకుంటూ వచ్చిన. సో ఈ 5 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేయగలిగినో ఇవన్నీ చేయగలిగేటి అన్ని చేసిన. నేను ఎప్పుడైతే క్యాన్వసింగ్ వచ్చినప్పుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఎంపీ కాంటెస్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా రకరకాల ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో కొన్ని పనులు చెప్పారు. ఆ పనులు మ్యాక్సిమం చేసిన దాని తర్వాత ఇంకేవైతే మిగిలిన పనులు ఉన్నాయో, ఎప్పుడైనా మన 75 సంవత్సరాల స్వాతంత్రంలో అభివృద్ధి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకసారి ఒక 5 సంవత్సరాలతో ఆగేది కాదు, 5 సంవత్సరాలతో ఆగేది కాదు. ఎంత మంచిగా అభివృద్ధి చేసుకుంటూ పోతే అంత మంచిగా అవుతుంటుంది. కాబట్టి అభివృద్ధి డెవలప్మెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. కాబట్టి దానికి అనుగుణంగా అభివృద్ధిలో పాలు పంచుకుంటూ డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోరుకోవాలి. కాబట్టి ప్రజలకు ఇంకా అభివృద్ధి అంటే ప్రజాప్రతినిధులు నా పరంగా ప్రజాప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాలి. ఎప్పుడైతే ప్రభుత్వం ఉంటుందో ప్రజలకు ఏవైతే అవసరాలు రీత్యాలు ఏమేమి పనులు ఉన్నాయో అవన్నీ చేయగలుగుతాయని ప్రజాప్రతినిధులు నిజంగా వాళ్ళ పొజిషన్కి నిజంగా ఒక సార్థకత వహించినట్టు అవుతుంది. దానికి అనుగుణంగా మొన్న పార్టీ మారడం జరిగింది, ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ అధిష్టానం నాకు ఎంపీ టికెట్ ఇస్తే ఈ ప్రజాప్రతినిధులు అందరి చేయుతనిస్తే డెఫినెట్గా మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను పదే అదే చెప్తున్నాను, నేను రాజకీయాలకు వచ్చింది డెఫినెట్గా ప్రజల సంక్షేమం కోసం. సో ప్రజల సంక్షేమం చేయాలంటే డెఫినెట్గా అభివృద్ధి చేయాలంటే రాజకీయాలు ఉండాలి. మీరు ఎవరైనా అడగొచ్చు నన్ను, మీరు రాజకీయాలనే ఉండాల్సిన అవసరం లేదు, సేవ చేస్తుంది. కానీ డెఫినెట్గా ఇవాళ చూస్తున్నాం, మనం రాజకీయాలు ఉంటేనే సేవ అందించగలుగుతాం. లేదా 1-2 విషయాలు చేయగలుగుతాం, మిగతా అన్నిట్లలో మనం పాలు పంచుకోలేము. కానీ నేను చూస్తున్నాను డెవలప్మెంట్లో అన్ని పనులు చేసినా కూడా ఎన్నో పనులు ఇంకా మిగిలి ఉన్నాయి. చేవెళ్ళ పార్లమెంట్ ఇంత రామ్మోహన్ రెడ్డి అన్న గారు చెప్పినట్టు అది రాబోయే రోజుల్లో విద్యాపరంగా వైద్యపరంగా మనం ఎంత ఫోకస్ చేయగలిగితే రాబోయే తరాలకు నిజంగా ప్రజాప్రతినిధులుగా ఇంతమంది ఉన్నారు, మనం మన కర్తవ్యం నెరవేర్చినట్టయితే. ఇవన్నిటికి అనుగుణంగా నేను పార్టీ మారినా ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. రామ్మోహన్ రెడ్డి గారు మొన్న పార్టీలకు నన్ను రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళిండ్రు, ఆహ్వానించారు, ఇవన్నీ మాట్లాడారు. సో అధిష్టానం సపోజ్ నాకు టికెట్ ఇస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ ప్రజాప్రతినిధులందరినీ రిక్వెస్ట్ చేసిన, ఇంతమంది లోపల కూడా కూర్చొని మీ ద్వారా కూడా ప్రజాప్రతినిధులకి ఒకటే కోరుకుంటున్నాను, నేను స్వచ్ఛందంగా పనిచేస్తా, ఎప్పుడు అభివృద్ధిలో అందుబాటులో ఇంకా పాలు పంచుకుంటా, ఎప్పుడు అందుబాటులో ఉంటా. అభివృద్ధిలో నేను ఎంత సహాయశక్తులు ఇక్కడికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా, లేదా సెంట్రల్లో ఎన్ని ఫండ్స్ చేయగలిగితే అన్న చెప్తుండే. ఇంతకుముందు నా ఎమ్మెల్యే ఫండ్స్తో పాటు మీ ఎంపీ ఫండ్స్ వస్తే అందరికి చెప్తుండే. దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి, అందరం కలిసికట్టుగా పనిచేస్తే ఒకరి ఎలక్షన్తో ఒకరి ఎలక్షన్, ఒకరు హెల్ప్ చేస్తే ఇంకొకరికి హెల్ప్, అందరం కలిసికట్టు అన్ని ఎలక్షన్లు గెలిస్తేనే మనం ఇంకా రాబోయే రోజుల్లో. ఏంటి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందు మీరే చూడండి.